హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సండే వ్లాగ్స్. సో అందరికీ గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 5 అవుతుందన్నమాట. ఇందాకనే అంటే నేను 4 గంటలకు లేచిన, ఇంకా టిఫిన్ చేస్తున్నాను అనమాట. పిల్లలకు 1 టైం స్కూల్ స్టార్ట్ అయింది కదా, ఇంకా అందుకని చెప్పి రైస్ ఏం పెట్టట్లేదు. నిన్ననే స్టార్ట్ అయింది, అయితే నిన్న రైస్ పెట్టి తోలినమాట. మన పిల్లలల్లా టిఫిన్లు తింటుండ్రు, నాకు రైస్ పెట్టిస్తున్నామా అని నిన్న నానిగాడు అన్నాడు అనమాట. అయితే వాడు అన్నాడో లేదో మినపప్పు నానబెట్టేసి ఇంకా వడలు అయితే వేసేస్తున్నాను. వాళ్ళు లేచిండ్రు అనమాట, పిల్లలు లేచిండ్రు, బ్రష్లు అయితే వేసుకుంటుండ్రు. తొందరగా స్నానం అయితే వేయాలి. ఒక బస్సు వచ్చేసి 6:30 కల్లా వచ్చేస్తుంది అనమాట. అందుకని చెప్పి ఇంక వాళ్ళని లేపిన. ఇక్కడనేమో వడలు వేసేసాను, ఇక్కడనేమో టీ పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడనేమో పిండి కర్రీ అయితే మిక్స్ అయితే పడుతున్నాను అనమాట. 7 పని ఆడ అట్లే ఉంది, అసలు వీడియో తీయడానికి కూడా లేదనమాట. ఎందుకంటే ఈ మధ్యలో మళ్ళీ వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి, అందుకని చెప్పి మళ్ళీ వీడియో అయితే తీస్తున్నాను అనమాట. సో పిండి పట్టిన తర్వాత వాళ్ళు రెడీ అయిన తర్వాత మళ్ళీ బ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తాను. ఈరోజు బ్లాగ్ బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ ఫుల్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో రావాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టేసుకోండి. నాన్న వాళ్ళు మొత్తం రెడీ అయిపోయిండ్రు అనమాట. వాళ్ళ స్నానాలు చేయించి మీకు వీడియో తీద్దాం అనుకున్నా, కాకపోతే టెన్షన్లో మర్చిపోయినాను అనమాట. ఇప్పుడు కూడా టైం లేదు, 6 అయిపోయింది, ఇంకా అర్ధగంట టైం ఉందన్నమాట. నేనేమో రూమ్ క్లీన్ చేసుకుందామని చెప్పి ఇగో పెట్టేసుకున్నాను, బండలు దూడ్చుకుంటున్నాను అనమాట. వాళ్ళేమో మొత్తం రెడీ అయ్యి బయట కూర్చున్నారు. హాయ్ చెప్పండి. తినరా? వడలు వేసేంటి కదా, ఇంకా మామూలుగా అన్నం అయితే తినరు, ఇంకా ఇలాంటి టిఫిన్లు మంచిగా వేసినప్పుడు తింటారనమాట. సో వడలు వేసేంటి, నాన్నగారు తినమంటే నేను తినను, చాయ్ ఒకటి తాగుతా అని చెప్పిండు. వాడు చాయ్ తాగిండు, మమ్మీ ఏమో తిని కూర్చుందనమాట. సో మమ్మీ ఈరోజు వడలు కదా, ఇంకా నేను లేపకతోలిగానే లేచి కూర్చుందనమాట. అంటే తనకి ఇష్టమైన ఫుడ్ ఏదైనా చేసినాం అనుకోండి, మనం టార్చర్ చేయాల్సిన అవసరం లేదు, తనే లేచి కూర్చుంటుంది కాబట్టి. అలా అట్లనే నాకంటే నేను లేపకతోలిగానే ఫస్ట్ లేచి కూర్చుందనమాట. ఇంకా లేచినావు కదా బ్రష్ చేసుకోపో, స్నానం చేపిస్తానంటే ఇంకా ఇద్దరు లేచి స్నానాలకు వెళ్తే వెళ్ళిపోయినారు, అయిపోయిందనమాట. సో వీడియో కంటిన్యూ చేస్తాను, ఈరోజు చూస్తూనే ఉండండి. ఇప్పుడు టైం ఉంది కదా, రూమ్ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. సో నాన్న వాళ్ళు అయితే స్కూల్కి వెళ్ళిపోయినారు అనమాట. వాళ్ళని తోలిచిన తర్వాత మళ్ళీ వంటకాడికి అయితే వచ్చేసాను అనమాట. ఇంకా వడలు అయితే వేస్తున్నాను అనమాట. టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఇంకా ఈలోపు 9 అయింది అనుకో, ఇంకా మా ఆయన వస్తాడనమాట. ఆయనకి మళ్ళీ ఇప్పుడు వేసి పెడుతున్నాను. సో టైం 9 అయ్యలేదు, ఇంకా టైం ఉంది. ఈరోజు మంగళవారం అనమాట. ఎలాగో తలస్నానం చేసినాను కదా, దేవునికి దీపం అయితే పెట్టేస్తాను. ఫస్ట్ ఇవి రెడీ చేసి ఆడబెట్టినాను అనుకో, ఇంకా నాకు పూజలో డిస్టర్బ్ ఉండదు అనమాట. మంగళవారం నాడు నేను దీపం అయితే పెట్టాను, కాకపోతే తలస్నానం చేసినాను కదా, ఇంకా పెడితే బాగుంటుందని చెప్పి ఇంకా అనుకుంటున్నాను. సూతం రప్పున దీన్ని వేసేసి ఇంకా ఆయనకు రెడీ ఉంచేసి పూజకాడి చేస్తాను. ఈ పిండి అయితే వంట సోడా వేసి ఉంటాను అనమాట. వంట సోడా వేసి అదే నాన్న వాళ్ళకి వేసిన కదా, నాన్న వాళ్ళకి వేసినప్పుడు ఇందులో వంట సోడా వేసేసి ఇంకా ఇంత ఉప్పు వేసి కలిపిన, అందుకే కానీ ఉబ్బిన మొత్తం ఇట్లా పైకి పొంగి వచ్చింది. ఈ ప్లేట్ దాని మీద మూసినాను అనమాట. ఇగో ఇదల్లా మూసిన కాడికి పిండి చూడండి ఇట్లా వచ్చింది. సో దానికైతే మొత్తం ఉబ్బిపోయింది. ఇంకా కొద్దిగా నేను లేట్ అయ్యి చూసింటే ఇంకా గలీజ్ అయ్యేదేమో, మొత్తం పొంగి కిందికి వచ్చేదేమో. సో రపరప వేస్తున్నా, పప్పును వేసేసి దేవునికి దీపం పెడదాం. సాయంత్రం పెడతాను అడిగిన, కాకపోతే ఇంకా ఇప్పుడు నేను చేసే పని ముందు ఊరుకునే ఉన్నాను కదా, సో పెడదామని అయితే ఫిక్స్ అయినా. ఎట్లా అంటే ఇట్లా వేసేసినాను. ఇప్పుడు ఇదిగో ఫస్ట్లో ఇవి వచ్చేసి మంచిగా వచ్చినాయి అనమాట, రౌండ్ షేప్లో. ఇంకా అక్కడ సైడు కొద్దిగా వీడియో తీసుకుంటా ఇంకా అక్కడిక్కడ తీసుకుంటూ ఉండేసరికి ఇంకా లేట్ అవుతుంది కదా, ఇక్కడ మారిపోతున్నాయని చెప్పి షేపులు అక్కడ రౌండ్ షేప్లో రాలేదన్నమాట. సో ఇవి తీసేసిన తర్వాత మంచిగా వేస్తాను రౌండ్గా.
దీపం పెట్టాలని అయితే ఇలా అనుకోలేదు. కాకపోతే ఎలాగో ఊకనే ఉన్నాను కదా, ఇప్పుడు కనీసం 9 కూడా కాలేదు. సో అందుకని చెప్పి తొందరగా ఇవి వేసేసి దేవునికి దీపం పెట్టాలని అయితే నాకు అనిపిస్తుంది. పెట్టాలని అనిపించింది అనుకో, కంపల్సరీ నేను దేవునికి దీపం పెడతాను. పెట్టిన తర్వాత ఇంకా నేను కూడా మళ్ళీ, లేకపోతే ఇప్పుడే ఇద్దరికి కలిపి వేసేస్తాను. ఇవి వేసిన తర్వాత పూజ కంప్లీట్ అయిపోతే ఇంకా నేను కూడా తినేదే. ఇక నాన్న వాళ్ళు వచ్చేసి నిన్న 2:00కి వచ్చిండ్రు. మళ్ళీ ఇవాళ ఎన్ని గంటలకు వస్తారేమో నాకు తెలియదు. నిన్న ఎగ్జామ్స్ ఉన్నాయంట. నిన్న ఒక్కరోజు రాసిండ్రు, మొన్న రాసిండ్రు, ఇవాళ రాస్తారు మళ్ళీ. ఇంకా సో కొద్దిగా లేట్ అయి చూసింటే మొత్తం కిందికి పొంగి వచ్చేసేది. ఇది పైన కాడికి నీళ్ళు ఉందన్నమాట. సో ఇప్పుడు షేప్ రౌండ్గా రాలేదు కదా, ఇప్పుడు మంచిగా చేస్తాను. చూడండి, ఇందాక ఇదిగో ఇవైతే రౌండ్ వేసలేను కదా, అంటే వేసినాను అక్కడక్కడ, ఇదిగో ఇవాళ రౌండ్ వేసినాయి అనమాట. ఇది ఇక్కడ సైడ్ రౌండ్గా రాలేదు, వేసేదాన్ని బట్టి ఉంటుందిలేండి. ఇంకా ఇవి చూడండి ఎంత మంచిగా వచ్చినాయి, మంచిగా షేప్లు అయితే వచ్చినాయి. ఇంకా కొద్దిగా ఇస్త్రం వేసేదండి, కాకపోతే నా ఏలు చిన్న ఉంది కాబట్టి కొద్ది పిండి తీసేసుకొని కొద్దిగా వేసేసినాను అనమాట. అయినా బాగానే ఉన్నవి. సో ఇదన్నమాట టిఫిన్ వచ్చేసి బాలయ్యది. ఇంకా తినాలి లేదా కామెంట్ అయితే చేయండి. సో ఈ వీడియో అయితే ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే ఈ మధ్యలో మళ్ళీ వీడియోలు అయితే అప్లోడ్ చేయట్లేదు. సో నేను ఇట్లే ఇంకా వీడియో తీసుకుంటూ ఉంటే టైం చాలా అయిపోతుంది. దేవునికి దీపం పెట్టిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 10 అయిపోయింది అనమాట. ఇంకా మా ఆయన ఇందాక తినడానికి వచ్చిండే, ఆయన తినేసి వెళ్ళిండు. నాకేమో నేను మొన్న కొద్దిగా తొందరగా తినేదాన్ని అనమాట, 9 తినేదాన్ని. ఇవాళ కొద్దిగా లేట్ అయింది కదా, ఆకలి అవుతుంది. ఇంకా పూజ మెయిన్ కాబట్టి తొందరగా దీపం అయితే పెట్టేసాను. ఇప్పుడు ఇంకా 10 అవుతుంది కదా, ఇంకా పని కంప్లీట్ అయినట్టే. వడలు వేసుకొని తిన్నాను అనుకో, ఇంకా ఈ పూటకి ఇంకా గడిచిపోతుంది. మధ్యాహ్నం నాన్న వాళ్ళు వస్తారు కదా, వాళ్ళ టైంకి ఇంకా రైస్ అయితే పెట్టాలని అయితే అనుకుంటున్నాను. లేకపోతే ఇంకా మళ్ళీ వడలు వేయి అన్నారనుకో, ఇంకా మళ్ళీ పల్లి చట్నీ చేయాలన్నమాట. ఎందుకంటే ఈ పూటకి అని చెప్పి కొద్దిగా వేసినాను అనమాట. సో వడల పిండి అయితే ఉంది. ఇంకా ఆయిల్ ఏమో విపరీతంగా అయిపోతుంది అనమాట. అది వడలు వేసినాను కదా, ఘోరంగా పీల్చుకుంటున్నాయి. అందుకే ఎక్కువగా నేను ఇవి వేయను అనమాట. ఏమైనా వేస్తే ఇడ్లీలు, దోశలు, పొంగనాలు కూడా ఎక్కువ తినరు వీళ్ళు. నాకు ఇష్టం అనమాట పొంగనాలు, అప్పుడప్పుడు వేసుకుంటాను. సో ఇదైతే ఆయిల్ అయితే మస్తు పీల్చుకుంటున్నాయి. సో మా ఆయన తినిపోయింది కదా, ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నాను అనమాట. ఇది ఒక్కసారి అయితే అయిపోద్ది. నూనె, నీరుపొడి 2 అయితే వేసేసుకున్నాను, కలిపేసినాను అనమాట మొత్తము. అయితే నేను చిన్నప్పుడు ఏం చేసేదానంటే, చిన్నప్పుడు అండ్ ఇప్పుడు కూడా అనమాట. సో రైస్ ఉంది కదా, రైస్లో మనం ఆయిల్ ఎక్కడ వేసినా మ్యాక్సిమం, ఇప్పుడు ఇక్కడ నూనె వేసినాం అనుకోండి, నూనె వేసిన ప్లేసెస్లో ఆ రైస్ తీసుకొని తినేదానమాట. టేస్ట్ మాత్రం సూపర్గా ఉండేది. అంటే మనం నీరుపొడి వేస్తాం కదా, నీరుపొడి వేయకుండా మనం ఆయిల్ వేసిన ప్లేస్లో రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ తీసుకొని తినేదానమాట. అంటే ఆయిల్ టేస్ట్ చూసేదాన్ని నేనైతే, బాగుంటుంది. అట్లా ఎంతమంది తిన్నారో కామెంట్ అయితే చేయండి. సో నేను ఇప్పటికీ తింటాను అనమాట, మస్తు ఉంటుంది. అంటే ఎక్కువగా తినను అనమాట. సో మనం రైస్ మీద వేసినప్పుడు కొద్దిగా రైస్ ఉంటుంది కదా అక్కడక్కడ, దానికి ఆడికి ఒక బుక్క తినేదాని అనమాట, బాగుంటుంది అని చెప్పి. తర్వాత నూనె నీరుపొడి ఉంటుంది కదా, దాన్ని కలుపుకొని తినేదాని అనమాట.